60వ అధ్యాయం. జ్యేష్ఠాదేవి శాశ్వత నివాస స్థలము. తన భార్య అయిన జ్యేష్ఠాదేవి మాటలను విన్న ఉద్దాలకుడు ఒకంత విస్తుపోయాడు, బాధపడ్డాడు. ఓ జ్యేష్ఠ, నీవెక్కడుండాలో నిర్ణయించి వస్తాను, అప్పటి వరకు నీవీ రావి చెట్టు మొదట్లో ఉండు అంటూ ఉద్దాలకుడెటో వెళ్ళిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోయేసరికి జ్యేష్ఠాదేవి దుఃఖించినదై పెద్దగా రోదించసాగినది. జ్యేష్ఠ బిగ్గరగా ఏడవటం వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులకు వినిపించింది. అంతటా లక్ష్మీదేవి, నాదా, నా అక్కగారైన జ్యేష్ఠాదేవి రోదిస్తున్నట్లున్నది, మీరు పోయి ఒకంత ఊరడించండి అంది. అంగీకరించిన అచ్యుతుడు లక్ష్మీదేవితో సహా జ్యేష్ఠాదేవి వద్దకు వచ్చాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న నారాయణుడు, ఓ జ్యేష్ఠ, ఈ రావి చెట్టు నా అంశతోనే ఉంటుంది కనుక నీవు దీని మొదట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకో. ప్రతి సంవత్సరం నిన్ను పూజించు వారి ఇంట లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. అందుచే శనివారం నాడే రావి చెట్టును పూజించాలి. ఎవరైతే ప్రతి శనివారం రావి చెట్టును షోడశోపచార విధిని పూజిస్తారో వారి ఇంట నేను గలగలలాడుతూ ఉంటాను అంది లక్ష్మీదేవి. శ్రీహరి కూడా అట్లే అనుగ్రహించాడు. ఓ మునులారా, ఈ కార్తీక మహాపురాణమును శ్రీకృష్ణుడు సత్యభామకు చెప్పాడని నారదుడు మృదు చక్రవర్తికి విన్నవించాడు. ఎవరైతే ఈ కార్తీక మహాపురాణాన్ని చదువుతారో, వింటారో, వినిపిస్తారో వారందరూ ఆచరించిన వారితో సహా పుణ్యలోకాలను పొందగలరు, సమస్త పాపముల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి నొందగలరు అని సూత మహర్షులకు వివరించారు. 60వ అధ్యాయం సమాప్తం.